జగన్ అనేటటువంటి వ్యక్తి అంతగా భయపెడుతున్నాడా? 2 నెలలలో మేము అధికారంలోకొస్తే 2 నెలల్లో ఈ అవినీతినంతా వెలికి తీస్తాం. ఎవరైతే ఈ కాలేజీలు, ఆస్పత్రులు తీసుకుంటారో ఆళ్ళని జైల్లో బెడతాం అన్నటువంటి జగన్ మాటకి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్టేట్మెంట్లు ఇయడం చూస్తుంటే అంత భయపడాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే ఇదివరకు మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరిని జైల్లో పెడతామని కొన్ని వందల సార్లు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అది బెదిరింపు కాదు, అది శృంగారం. ఇప్పుడు జగన్ మాట్లాడితే వ్యభిచారం. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి తీరు. మెయిన్ సమస్య ఏంటయ్యా అంటే వీటికి తీసుకునేవాళ్ళు రావాలి. ఇప్పుడు 17 మెడికల్ కళాశాలల్లో 7 పోను 10 కాలేజీలు తీసుకునేవాళ్ళు రావాలి. అట్లాగే ఆసుపత్రులు తీసుకునేవాళ్ళు రావాలి. అలా వచ్చేటటువంటోళ్ళు లంచం రూపంలో కోట్లలోనే ఇవ్వాలి. అదే సందర్భంలో అధికారికంగా అమౌంట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఆ బిల్డింగులు కొనసాగించడం, కన్స్ట్రక్షను. అలాగే ఇది ఇంత చేశాక 2 ఏళ్ల తర్వాతని జగన్ వస్తే పీకేస్తాడన్నది కన్ఫర్మ్. అలా కాదు అంటే జైల్లో కూడా పెట్టిస్తాడు, ఒక కేసు కాకపోతే ఇంకొక కేసు పెట్టిస్తాడు అన్నటువంటి భయాన్ని కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఎవరూ రారేమో, రాకపోతే రేపు మన పరిస్థితిని మనం అనుకున్న పద్ధతిలో సక్సెస్ కాము కదా అన్నది వీళ్ళ భయం. అందుకనే జగన్ విధ్వంసకారుడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకైక సమస్యల్లో మెడికల్ కళాశాలలు పీపీపీకి ఇస్తే అది ప్రభుత్వం చేతిలోనే ఉందని గుడ్డిగా నమ్మమని చదువుకున్న మూర్ఖులని కూడా మోటివేట్ చేస్తున్నటువంటి వ్యవహారం.